10,000 20,000 అలా అతని చుట్టూ ఉండే పిల్లోళ్ళకి. మీకు లింక్ కూడా పంపించున్నాము. ఈవిడ అకౌంట్ నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అదే రోజున డేట్ కూడా చూడొచ్చండి మీరు. January 13th, January 13th, 2022. ఇతను చేసిన అన్యాయాలు ఎవరు అడగరా అండి? సంబంధం లేదన్నవాడు ఎలా చెప్పాడు? ఓకే సార్, నేను అది మనం దాంట్లో ఇచ్చాం కదా, ఓకే ప్రాబ్లం లేదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ డేట్ చూడండి, నెంబర్ తీసుకోండి. ఆ నెంబర్ ఎవరిది? వీళ్ళంతా కూడా విక్టిమ్సేనండి, వీళ్ళందరూ కూడా విక్టిమ్సే. ఇంకోటి దీని లింక్ కూడా గూగుల్ లింక్ మీకు అందరికి షేర్ చేస్తున్నాము. బహుశా అందరికి వచ్చి ఉంటుంది అనుకుంటాను. దాంట్లో అన్ని ఎవ్రీథింగ్ నేను చూపించే ఫొటోస్ అన్ని మీ దగ్గర ఉంటాయి. ఓకే రైట్, అందరూ విక్టిమ్సే, ఎవరికి వీళ్ళకి కూడా సంబంధం లేదండి. అతను తీసుకున్న డబ్బులే. అతని అకౌంట్ ఎప్పుడు వాడు, చుట్టూ ఉండే వాళ్ళ అకౌంట్సే వాడతారు. అబ్దుల్ గని ఎవరైతే చెప్పాడో అర్థమవుతుందా? ఇప్పుడు నిన్ను తొడుకోబోయేదానికి వారెంట్ ఇష్యూ అయిపోయింది. నిన్ను తొడుకోబోయేదానికి వచ్చింటారు. సింగ్ ఉన్నాడు కదా, గోపాల్ సింగ్, వాడికి వారెంట్ ఇష్యూ అయింది. అది కిరణ్ పోయి వచ్చింది, వాస్తవం నిజం, పోయేసి వచ్చింది కిరణ్ అన్న. అర్థమవుతుందా? ఇప్పుడు నిన్ను తొడుకోబోయేదానికి నీపైకి వారెంట్ ఇష్యూ అయిపోయింది. నిన్ను తొడుకోబోయేదానికి వచ్చింటారు. కిరణ్ ఫోన్ చేశాడు. అరుణ్ ఫోన్ చేసి అరిస్తే అరుణ్ లేదు లేరా మనం రాలేదు, ఆమెను దొడుకోబోవాలని వచ్చిండారు. ఆమెని భూపాల్ సింగ్ మీద వారెంట్ వచ్చింది, మనం డబ్బు కడతాన్నాం కదా, మనకు వాయిదా 10 నెలల లాస్ట్ మనకు వాయిదా అంటే మనం పోయేదానికి ఇచ్చేద్దాము, నువ్వు టెన్షన్ పడుతుంది, ఏం కాదులే. ఆమె చెప్పొద్దు, సాయంకాలం టైం ఇచ్చిండారు మనకు ఆమె దొడుకోబోయేదానికి, కానీ ఆమె చెప్పొద్దు, మనం మాట్లాడి సెట్ చేస్తాం. ఆమె నువ్వు నీకు చెప్తే నువ్వు టెన్షన్ పడతావు అంటున్నాడు. నేను కానీ నా మనసు ఒప్పగా నీకు ఫోన్ చేసిన ఏదైనా ఉండు సాయంత్రం వరకు అనేసి. అది విషయం. ఇప్పుడు ఇవన్నీ చేసింది ఎవరు? నాకు ఫస్ట్ ఫోన్ చేసిన స్క్రీన్ షాట్ పెట్టావు చూడక, నాకు నేను ఆ మనిషి ఫోన్ చెప్పినాక ఇప్పుడు వచ్చిన ఫోటో అవన్నీ నాకు వాట్సాప్ చేసిండాడు. జస్ట్ ఒక 15 నిమిషాలు. అప్పటి నుంచి పెట్టేసి ఆటో ఇంటికాడికి వచ్చి మళ్ళీ ఫోన్ చేసి నీతో మాట్లాడి నీకు చెప్తామంటే వాడు ఆమె కూడా ఇప్పుడు ఏం చెప్పొద్దాం, ఒక టెన్షన్ పట్టి ఏం కాదు అంటూ మాట్లాడతాను, దీన్ని సెట్ చేస్తాను, కిరణ్ నేను అరిచినాను, నీకు తిట్టుకుని వాడికి ఎందుకు నా చెప్తావు, వాడు టెన్షన్ నా కూడా ఎట్ట మాట్లాడతాడు అని అరిచినాక ఏమి కాదు వెయిట్ చేయాలి. అది విషయం. అందుకని ఇది ఇప్పుడుది కాదండి, ముందుది. ఇదే అబ్దుల్ గనీని తీసుకొని వచ్చి మాట్లాడి మ్యానిపులేట్ చేసి అన్నీ చేసి బెదిరించి కొట్టారో లేదో నాకు తెలియదు, అన్నీ చేసి మాట్లాడిచ్చాడు. ఈమె లక్ష్మి ఎవరు, నీకు ఎలా పరిచయం అని. దీనికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇవి. ఈ సాక్ష్యాలు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. నగిరి కేసులో తీసుకెళ్లారని చెప్పాను, అక్కడికి ఆగిపోయింది ఇంతకుముందు. నేను మీడియా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒకసారి చెప్పేస్తే నేను ఇదవుతానండి, లేదంటే నేను సపరేట్గా చెప్పమన్నా నేను ఓకే. ఎందుకంటే పార్టీ వాళ్ళది కదండి, నాకు మొన్నటిదాకా ఇది లేదు, ఇప్పుడు నాకు దృఢంగా నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే అందరూ వాళ్ళ కోసం పనిచేస్తున్నారేమో నాకు భయం వేస్తుంది. నా పక్కన ఎవరూ లేరు అనేది కూడా నాకు దృఢం అవుతుంది సార్. నాకు నా భయం సార్ అది. నేను ఎందుకంటే నాకు భయం వేస్తుంది సార్ నిజంగానే. నాతో ఎవరున్నారో లేదని కూడా నాకు భయం వేస్తుంది అసలు. నగరికి తీసుకెళ్ళినప్పుడు ఎలా బయట వచ్చారు సార్ అతను? భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సార్. నా భయం నా సార్,
నా భయం లేదు. వచ్చిన కారణం ఏంటి? ఎస్ ఎస్ సార్. దాన్ని స్ట్రైట్ గా చెప్పండి. సార్ అతని గురించి ఒకే ఒక మాట చెప్తాను సార్. లాస్ట్ నగిరి నుంచి అతను మరుసటి రోజు బయట రావడానికి గల కారణం, ఏకైక కారణం, అతని భార్య రేణుక ఎవరైతే ఉన్నారో ఒక మహిళకు ఫోన్ చేసి నీకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి ఆ ఫోన్స్లో, ఇప్పుడు కానీ కిరణ్ బయట రాకపోతే అవన్నీ వాళ్ళకి వెళ్తాయి, నువ్వు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేపించారో ఆమెకు చెప్పి వెంటనే రిలీజ్ కావాలి, లేదంటే నీవన్నీ బయట వస్తాయని చెప్పి అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేయించింది. ఎవరు? రేణుక, ఆ మహిళకి. ఆమె కూడా ఓపెన్గా చెప్తున్నాను, రోజా గారి బంధువు, రిలేటివ్, సొంత ఫ్యామిలీ మెంబర్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఇవ్వను, అవసరాన్ని నేను అన్ని బయట పెడతాను. ఇలాంటి ఒక నీచుడు నా గురించి వచ్చి చెడ్డగా మాట్లాడుతుంటే మిగతా ప్రజా ఇవి ఉన్నాయి సార్, కొన్ని సంఘాలు మాట్లాడుతున్నారు, ఏంటి ఏమీ లేకుండా లక్ష్మి వెళ్ళిపోయిందా, లక్ష్మి అలాంటిదా, లక్ష్మి ఇలాంటిదా అని ఒక కొటేషన్ పెట్టాడు, లక్ష్మి డాష్ 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 అని. ఎవరిక్కడ డాష్ డాష్ డాష్? నీ భార్య. మొగుడు ఎక్కడ పోయినా పర్లా, దేంతో పోయినా పర్లా, నీకు డబ్బులు కావాలి. భార్య సపోర్ట్ లేకుండా ఏ మొగుడైనా ఇంతమంది ఆడవాళ్ళని మ్యానిపులేట్ చేసి ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్లో తీసుకెళ్తాడా? నీ కుటుంబాన్ని తెలియకుండా తీసుకెళ్తాడా? నువ్వే ఇంట్లోకి వచ్చి నాకు ఇవ్వలేదండి, ఈ చెప్పిన వాళ్ళు చెప్తున్నారు, తీసుకెళ్ళి బెడ్రూమ్లో ఉండగా టీలు కాఫీలు భోజనాలు వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి అన్నీ చేసి అవసరం తీరిపోయాక అదే మహిళని ఇంట్లో తీసుకెళ్ళి దౌర్జన్యంగా కొట్టారు, దౌర్జన్యంగా. ఇలాంటి నీచుణ్ణి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని, నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, అతన్ని పనిష్ చేయాలి. నా ఫైట్కి నాకు తోడు నిలుస్తారని ఆశిస్తున్నాను. నేను ఫైట్ చేయడం నా డబ్బులు, నేను పోగొట్టుకున్నది నా డబ్బులు నాకు కావాలి, దానికోసం నేను ఎంతన్నా ఫైట్ చేస్తాను. నాకు న్యాయం దొరకాలి. నేను ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు, మేడం మీరు సెక్యూర్గా ఉండండి మేము ఉంటాము అనేసి. థ్యాంక్స్ అందరికీ. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇలాంటి దుర్మార్గులను వదలొద్దండి. ఇతని వెనకాల ఉన్న ఎవరున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీకి అన్నీ వేస్తున్నారు, అన్నీ కూడా జరుగుతాయి. ఇలాంటి నీచుడినైతే ఎవరు నమ్మొద్దండి, నమ్మి మోసపోవద్దండి. అవునండి, అబ్బాయి. ఇప్పుడు మిమ్మల్ని మర్డర్ చేస్తానని చెప్పాడు కదా కిరణ్, దానిపై మీరేమైనా ఫైట్ చేస్తున్నారా? కంప్లైంట్ ఇచ్చాను.